ఆనాటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు. ఆనాటి కేసీఆర్కి తెలంగాణలో చేనేత కార్మికులు చచ్చిపోతుంటే భిక్షాటన చేసిన కేసీఆర్ ఆనాటి కేసీఆర్. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మనిషి, మన మనిషి కాదు. ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిండ్రా? రాలే. వెలుగుమట్లలో ఇల్లు కూలితే వచ్చిండ్రా? రైతులకు వర్ష బీభత్సమై మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిండ్రా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిండ్రా? ఎక్కడ చిన్న కష్టం వచ్చిన ప్రజలకు ఆ సారు రారు, ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగినారు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం 10 ఏళ్లలో ముందుకు పోతలేదంటే, ఎవరన్నా తెలంగాణ పట్ల ప్రేమ ఉంటే, పాలమూరు పట్ల ప్రేమ ఉంటే, కృష్ణా నీళ్లు వాడుకోవాలంటే మన కేసీఆర్ అయ్యుంటే ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాడ కుర్చేసుకొని అది కట్టిస్తుండే. ఏం చేసినారు మారిన కేసీఆర్ గారు? పంజాబ్ పోయినరు, గుజరాత్ పోయినరు, బీహార్ పోయినరు. మేము మొత్తం రాష్ట్రంలో పీక్ కట్టలు కట్టాం, నేషనల్ పార్టీ పెడతామని పోయినరు తప్పితే తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. పట్టించుకుని ఉంటే, కేంద్రంతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పారకపోతుండేనా? నేను అడుగుతా ఉన్నా స్ట్రేట్గా. ఇన్ని రోజులు నేను ఎన్ని మాటలు మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా బయటకు వస్తలేరు, సమాధానం చెప్తలేరు. దీనికి మీరు సమాధానం చెప్పకపోతే ప్రజలే మిమ్మల్ని బయటకు లాగి సమాధానం చెప్పేటట్టు చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే మాట అడుగుతున్నా, మన కేసీఆర్ అయ్యుంటే ఆనాడు తెలంగాణ బిడ్డలు కష్టపడితే బయటకు వచ్చి నా బిడ్డలకు ఇబ్బంది అవుతుందని కొట్లాడిన వ్యక్తి, సింగరేణి గనిలో ఒక కార్మికుడు చనిపోతే అక్కడి దాకా పోయి చూసి వచ్చినటువంటి వ్యక్తి. మరి తెలంగాణ వచ్చినాక ఏమైందా ప్రేమ? అధికారం ముందు మమకారం తగ్గిపోయిందా? ఏం జరిగిందని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ప్రేమ నాకు కూడా ఉంది. నాకు తండ్రి కావచ్చు, అది వేరే విషయం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా వారు ఈ మధ్య రాజకీయ పరిణితి కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడిందంటే ఓకే అనుకోవచ్చు, ఆయనకు పెద్ద తెలియదు పాపం. కానీ కేసీఆర్ గారు అనే మాట ఏంటంటే, ప్రజలు తప్పు చేసిండ్రు. ఓకే, ఒక సెకండ్ నేను ఒప్పుకొని దాన్ని, ఒక సెకండ్ అనుకుందాం. ప్రజలు తప్పు చేస్తే నేను ఒక తల్లిగా అడుగుతున్నా, నేను నా కొడుకో మాట చెప్తా, వాడు వినలేదనుకో, కింద పడ్డాడు అనుకో, ఇడిచిపెడతానా? దగ్గర తీసుకొని మంది అనా? ఓకే, ప్రజలు తప్పు చేసిర్రు అనుకోండి, మీకు అధికారం ఇవ్వలేదు అనుకోండి, ఒక కర్కోటకుడి పాలన నడుస్తుంది అలా తెలంగాణలో. ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, గోసపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇండ్లు అన్నీ ఉండి ఇండ్లు గూలగొడుతుంటే, అర్ధరాత్రి ఇంటి మీదకి వచ్చి ఇండ్లు గూలగొడుతుంటే ఆదుకోవాల్సిన అమ్మలాంటి మన పాత కేసీఆర్ ఏడి? ఎక్కడున్నాడు? ఇది మనం అడగాల్సింది. అందుకోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నది. నన్ను పార్టీలోంచి బయటకేస్తే నేను వెంటనే పార్టీ పెట్టలే. ఆనాడు కూడా చెప్పిన, నేను ఆలోచన చేస్తున్నా, మారతారేమో అని చూసిన, పదే వేచి చూసిన. ఇవాళ నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేసి 10 నెలలైంది. నాకు నిజంగా మంచిగానే అయింది. ఎందుకు తెలుసా? ఆనాడు ఉద్యమకారులను ఇబ్బంది పెడుతుంటే నేను ఇంకా గట్టిగా మాట్లాడలేదు. ఆనాడు మీకు జరిగింది, ఇవాళ నాకు జరిగింది. కొత్త ఏం లేదు. కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఇండ్లు అమ్ముకొని, భూములు అమ్ముకొని, ప్రతి ఊర్లో టీఆర్ఎస్ కండువా వేసుకొని పోరాటం చేసినటువంటి కార్యకర్తలు ఎక్కడున్నారు ఇవాళ? ఒక్క గుళ్ళ మెంబర్ ఇయర్ రాలేదా? ఒక్క గుడి చైర్మన్ ఇయర్ రాలేదా? తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమాన్ని తొక్కిపట్టి మన మీద లాఠీలు పెట్టి కొట్టినటువంటి వాళ్ళకి తీసుకొచ్చి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళ అనుచరులు వచ్చి మిడతల దండలాగా మన కార్యకర్తల మీద పడితే
తల్లి కోడి కాపాడుకున్నట్టు పిల్లల్ని కాపాడుకోవాల్సిన మన కేసీఆర్ ఏడబోయింది. వచ్చిందా ఎవరికన్నా పదవులు? ప్రతి సంవత్సరం రాష్ట్రం మొత్తంలో పోస్టులు నింపితే 6,000 పైచీలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి తెలుసా? అంటే 10 ఏళ్ళ 2 ఏళ్ళకోసారి నామినేటెడ్ పోస్టులు వేసినా ఒక 30,000 మందికి దాదాపుగా ఏదో ఒక గౌరవం. ఏం కావాలి మనకు ఉద్యమకారులకు చెప్పండి? ఏం కావాలి? కండువా వేసుకొని పిచ్చోళ్ళ లెక్క తిరిగినందుకు, మన ఇంటోళ్ళని ఇడిచిపెట్టి తిరిగినందుకు ఇంత మర్యాద కావాలి. మా సార్ నన్ను గుర్తుపట్టిండా, మా పార్టీ నన్ను గుర్తుపట్టింది, నాకేదో చిన్న పదవి ఇచ్చిరని చెప్పుకుంటే ఒక మర్యాద ఉంటుంది. వచ్చిందా మనకు ఆ మర్యాద? ఎక్కడన్నా వచ్చిందా? ఆనాడు అవహేళన చేసిర్రు, పార్టీలకు వచ్చి మళ్ళీ అవహేళన చేసిండ్రు. అంటే ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు అమ్మతనం పోయింది, ఎప్పుడైతే అధికారం వచ్చిందో అప్పుడు మమకారం పోయింది. అందుకే అంటున్నా, ఆయన మన కేసీఆర్ కాదు, మారిన కేసీఆర్, మరబొమ్మ లాంటి కేసీఆర్. కాబట్టే ఇవాళ నేను నిలబడి యుద్ధం చేస్తా ఉన్నా. ఈ గడ్డకు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రాణాలు అడ్డం పెట్టుకొని మన ప్రజలను కాపాడాల్సినటువంటి వ్యక్తులు కావాలి, అటువంటి సైన్యం కావాలి. సైన్యం అయిదామా? సిద్ధంగా ఉన్నారా? ఎట్లయితే ఉద్యమం అప్పుడు కడుపు కట్టుకొని కాలు కట్టుకొని పనిచేసినామో ఇప్పుడు అట్లా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఒక్క పాలమూరు రంగారెడ్డే కాదు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ఒక మాట ఆలోచించాలి. మన కేసీఆర్ అయితే ఏమన్నాడు అప్పుడు ఉద్యమంలో? నా బిడ్డ కానీ నా కొడుకు కానీ తప్పు చేస్తే తీసి పారేస్తా పార్టీలకు వెళ్ళన్నారు. ఇవాళ నేనేం చేసిందే మీకు తెలియదా? నేనేం చేసిన? కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నమాట చెప్పిన. అంటే అవినీతి జరిగిందని చెప్పిన నన్ను బయటేసి అవినీతి చేసిన పందికొక్కుల్ని పక్కన కూర్చోబెట్టుకున్నారు చూడు. అది మన కేసీఆర్ కాదు. ఆత్మలేని మరబొమ్మ ఇప్పుడున్న కేసీఆర్, మన కేసీఆర్ కాదు. మన కేసీఆర్ అయితే కళ్ళెత్తి చూసే ధైర్యం ఉండకుంటుండే, కాళ్ళు మొక్కేటటువంటి తత్వం ఉంటుండే. ఇవాళ అది మన కేసీఆర్ కాదు. కాబట్టే ఎదురుగా నిలబడి కొట్లాడుతా. నాతో కలిసి వస్తారా? సిద్ధమేనా? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక తప్పులు, అనేక అంశాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఇది ప్రారంభం మాత్రమే. మొదలు పెట్టినాం, జస్ట్ ఇల్లలికినాం. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్స్ ఫెస్టివల్. తర్వాత చాలా చెప్పేది ఉంది, అప్పుడు చెప్దాం. బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో శాపనార్థాలు పెడుతుంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతుందో అది నిజంగా మంచి చేస్తే సంతోషపడదుమా? నిజంగా మంచి చేస్తామని మంచి చేస్తూ ఒక రెండు చెప్తారు. మహాలక్ష్మి పాపం ఆర్టీసీ కార్మికులతో శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. ఉచిత విద్యుత్ ఆర్టీసీ రోడ్ ఎక్కిండ్రు. ఇక నేను ఉన్నదేందే, ఇక నేను ఉన్నదేంది అంటున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా లేచింది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. బలహీన వర్గాల 40% రిజర్వేషన్ అట్టే వేయింది. అది వేయింది, నేను నామినేషన్కి వచ్చింది. ఇప్పుడు కేవలం సింగిల్ విండో నామినేషన్ చెప్పి నిన్న క్యాబినెట్ నిర్ణయం అయిందంట, ఏదో చర్చ అయిందంట. మరి స్థానిక సంస్థలు కూడా నామినేట్ చేస్తా అంటాడు. ఇది కూడా తెలియదు, కథ తెలియదు ఎవరికైనా. నువ్వు నిన్నటి దాకా ఏం నడిచింది? సింగిల్ విండో నామినేషన్ అని చెప్పి చర్చ అయిందా? ఇంకా దాన్ని ఏమైనా కానూన్ దొరుకుతో చూస్తారు. స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు పోకుంటే నామినేట్ చేయవచ్చా? అట్లుంది పరిస్థితి అని చెప్పి అంటున్నా. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామమ్మా అంటున్నా నేను. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో ఏదైతుందో మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటున్నాను. దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం.
కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడిగా నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నాను. అది అనేది ఇస్తుందో అడుపోయి ఇవాళ నువ్వు ఇక్కడ దాకా ఎదిగినావు అని చెప్పంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి అయితే నువ్వు ఆయననే మన మనిషి అంటే ఎట్లా తల్లి? ఆయన మన మనిషి అయితే ఇక మొత్తం ఎవరు హృదయం ఉన్న మనుషులు అంటున్నాను నేను. దయచేసి అటువంటి మాట నీ నోటి నుండి వెలువడిస్తుంది కాదు, దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికీ కవిత గారి నోట్ అంటే ఏది ఇస్తుందో ఆమె పార్టీ పెడుతున్న సందర్భంగా ఆమె ఇంకే సలహాలు సూచనలు చేసినా మేము దాని మీద పెద్ద స్పందించాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఉంటుందని చెప్పి భావించే వాళ్ళం కాదు. కానీ అంత పెద్ద ఆయన పట్టుకొని ఏది ఇస్తుందో తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స్ఫూర్తి దాత, 2 పర్యాలు రాష్ట్రాన్ని ఏది ఇస్తుందో దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడిని పట్టుకొని ఇలా మరమనిషిగా పేర్కొనడం అంటే నిజం కూడా దాన్ని మరి జీర్ణించుకోలేకపోయి మీరు కవిత గారు, మీరు ఆయన స్ఫూర్తిలో మీరు ముందుకు వచ్చిన నాయకురాలు కాబట్టి లెట్ మైట్ హావ్ స్లిప్ ది టంగ్ ఆర్ లేకపోతే నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నారు, చెప్పలేము. అది కూడా మీరు ఎట్లనో తెలియదు, కానీ ఏదైతుందో దాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. దాన్ని మరమనిషి అనే ఒక పదాన్ని ఉపసంహరించుకుంటే మీ గౌరవం ఉంటుంది. ఇవాళ ప్రజాస్వామ్యంగా మీరు పార్టీ పెట్టుకుండ్రు, వి విష్ దట్ యూ షుడ్ బికమ్ సక్సెస్. మంచిదే కదమ్మా. మీరు కూడా ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా ఒక రాజకీయ పార్టీ స్థాపించిండ్రు, మీరు కూడా సక్సెస్ కావాలని కోరుకు తప్పేంటి దాంట్లో. ఆ ఎదుగుదల ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల మేలు కొరకు అది మంచి చేయగలిగితే సంతోషపడదాం. ఎవరమైనా అంతే కదా, ప్రజల మేలు కొరకు ఏదైతే పనిచేస్తే సంతోషపడదామని చెప్పండి. మీ స్థాయిలో మీకున్నటువంటి ఆలోచన మేరకు, పరిజ్ఞానం మేరకు మీరు కూడా మంచి చేసే ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదైతుందో ఇటువంటి ఆ పెద్ద ఆయన గురించి పదం వాడటం ఏదైతుందో సరైనది కాదు. దయచేసి ఉపసంహరించుకోండి అని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ సార్.